imagination which brings him joy and others happiness. అది మూన్. మూడవది కుజుడు మార్స్. కరేజ్, ధైర్యము. టక్కన ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించడు, చేసేస్తాడు, దూకేస్తాడు. ఎవడూ సాధించనిది వీడు సాధిస్తాడు. మీనమేషాలు లెక్కెడుతూ కూర్చుంటారు మిగతా వాళ్ళు, వీడు పట్టుకెళ్ళిపోతాడు. కరేజ్. హీ డస్ ది రైట్ థింగ్ ఇన్ ది రైట్ మూమెంట్ అండ్ హీ వెంచర్స్ టు డూ గ్రేట్ థింగ్స్. తడు సాహసము, ధైర్యము, కార్యసాధన. When Mars is weak in the horoscope, he is foolhardy. That is wrong type of courage in wrong time and wrong situation. అనగా దుస్సాహసము, ఉండకూడని సాహసం, కూడని పనులకు తెగించుట, దెబ్బతినుట. తర్వాత ది నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ కరేజ్ ఈజ్ ఆల్సో క్రూయల్టీ. దిస్ ఫెలో విల్ హ్యావ్ క్రూయల్టీ, అంటే క్రౌర్యము ఉంటుంది. వెన్ మార్స్ ఈజ్ ఎఫ్లిక్టెడ్, ది ఫెలో విల్ బి క్రూయల్ అండ్ మీన్. క్రూరత్వము, నీచత్వము. మెనీ మర్డరర్స్ అండ్ డెకాయిటీస్ విల్ హ్యావ్ ఎ వీక్ మార్స్. Many war generals, admirals, they have a strong Mars. Those who stand first in defense services and who win laurels for their faithfulness to the nation or country, they have a strong Mars. దేశం కోసం, జాతి కోసం, ఏదైనా ఒక పెద్ద మహాకార్యం కోసం తెగించి దూకి సాధించుకుని పట్టుకొచ్చినటువంటి మహానుభావులు ఎవరు నడుస్తూ ఉంటే వెనక పక్క ముందు బ్యాండ్ మేళాలు వాయిస్తారో వాళ్ళు మార్స్ పెద్దవాళ్ళు. దే విల్ బి గార్లెండెడ్ ఎవ్రీవేర్. మిలియన్స్ అండ్ ఆఫ్ పీపుల్ వెయిట్ టు సీ దెమ్ వెన్ దే ఆర్ మార్చింగ్. దట్ ఈస్ స్ట్రాంగ్ మార్స్. చోట్లేక విమానాల్లోనూ హెలికాప్టర్లలోనూ కూడా చూస్తారు వీళ్ళు మార్చ్ చేస్తూ ఉంటే. అంత టకటకలాడిపోతూ ఉంటుంది. గ్రేట్ ఆనర్. పీపుల్ ఫీల్ టూ మచ్ టు సీ దెమ్, టు కమ్ నియర్ దెమ్. అంటే చాలా హార్ట్తో చూస్తారు. ఇంకొక రహస్యం ఏంటంటే భక్తి యోగము అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. ఆశ్చర్యం. శుక్రుడు అది గురుడు అనుకుంటారు జాతకంలో, జాగ్రత్తగా ఉండాలి. వెన్ మార్స్ ఈజ్ స్ట్రాంగ్, దే unfailingly belong to the sixth ray, devotion, self-offering for a great cause, and devotees and great bhaktas who offer everything including themselves. ఆత్మార్పణం చేసేటువంటి మహాభక్తి యోగం అంతా వీళ్ళలో ఉంటుంది. అందుకనే ఉత్తమ జాతికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్లును ఆర్మీ ఆఫీసర్లు మహాభక్తులుగా ఉంటారు. చూడండి, దానికి దీనికి లింక్ ఏమిటో తెలియదు, సామాన్యంగా అర్థం కాదు. ఏమిటో ఇట్టా ఉంటుంది అంటే వాళ్లకు ఉన్నటువంటి నిజమైన విశ్వాసం, భక్తి మిగతా వాళ్ళకి ఉంటుంది. కానీ అయినా మనము జాగ్రత్తగా ఉండాలి, దేవుడు జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. సో ది డివోషన్ ఆఫ్ ఏ మెర్క్యూరియన్ ఈజ్ ఏ కాషస్ డివోషన్, ఏ ఫాల్స్ డివోషన్. He asks God to take care of himself, but he is at the same time careful of himself about God also. But the devotion of Mars is typical devotion, German type of devotion. Not Nazi devotion.
Even Nazi, the devotion was very great. Even for a very evil cause, they have shown great devotion towards Hitler. But for a good cause, the devotion is really more. That is Mars. Courage, foolhardiness. When Mars is weak, there is also a risk-loving tendency. When Mars is weak, risk-loving tendency. అనగా విపత్తులకు ఆపదలకు గురియగుట సరదా వాళ్ళకి. రైలు స్పీడ్గా వస్తుంది అంటే దగ్గర దగ్గర రానిచ్చి ఇటు నుంచి అటు దాటుతానని దూకుతాడు. కోడి చూడండి ఉండి కారు వచ్చేటి కారు కిందకి వస్తుంది అలా వస్తాడు. See how the cock or the hen stands at the corner of the Indian street. When car is coming, it looks. After the car comes there, it jumps suddenly. So this fellow will be like that. తర్వాత ఇంకోటి, మార్స్ దెబ్బతిన్న వాళ్ళకి గ్యాంబ్లింగ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. గ్యాంబ్లింగ్ టెండెన్సీస్ అంటే జూదము, గుర్రపందెములు, సాంఖ్యయోగము అనగా కాటన్ మార్కెట్, కాటన్ మార్కెట్, ఇట్ ఈస్ కాల్డ్ కాటన్ ఎక్స్చేంజ్ బెట్. యూ హ్యావ్ నో కాటన్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఇన్ జర్మనీ? లాటరీ, హార్స్ రేసెస్, good. These fellows belong to that. అది అంటే జీతం తీసుకుని 100 రూపాయలు, అందులో 80 రూపాయలు కాటన్ మార్కెట్ కట్టేస్తాడు ఆ రోజున. ఏమిట్రా అలా కట్టామంటే 80 రెట్లు వస్తుంది కదా అంటాడు. అది వాడి లెక్క. అంటే ఫూలిష్ థింకింగ్. మార్స్. దెన్ మెర్క్యూరీ, బుధుడు. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధిబలం, సామాన్యార్థంలో, శాస్త్రార్థంలో కాదు. అంటే సూక్ష్మత, అంటే అది హీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. ఏదైనా సరే స్పష్టంగా మొత్తం అంతా వాడికి అర్థమైపోతుంది చూస్తే. his thinking is quite clear. అతని ఆలోచన పూర్తిగా క్లియర్గా ఉంటుంది. అంటే అస్పష్టత ఉండదు. దేర్ ఈజ్ నో డౌట్ఫుల్ థింకింగ్ ఇన్ ది ఫెలో. హీ నెవర్ బిలీవ్స్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ డౌట్ఫుల్. అది ఏదన్నా ఆధారాలు అందకపోతే తెలియలేదని చెబుతాడు, కానీ ఊహించి ఆర్యులు ఫలానా 8,000 సంవత్సరాల కిందటి వాళ్ళు ఇలా హిస్టారియన్ లాగా రాయడం. వాడికి తెలియదు అని చెబుతాడు. అంటే తెలియకపోతే, తెలిస్తే ఇదిగో తెలుసు నాయన అని చెప్తారు. ఇది వీడి లక్షణం. తర్వాత హిజ్ స్పీచ్ ఈజ్ ప్రిసైజ్ అండ్ క్లియర్. అతని సంభాషణము సుస్పష్టము, ఉచిత పద ప్రయుక్తము. అన్నిటికంటే పెద్ద విషయం, హీ హ్యాస్ ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ థాట్స్. తన అభిప్రాయములను విస్పష్టముగా వెలిబుచ్చగల వాక్పటిమ ఉండును. హిస్ పవర్ ఆఫ్ conversation and power of oration and power of writing are excellent. అతని సంభాషణ స్పష్టత, రచనా వైఖరిలో ఉన్న విస్పష్టత చాలా ఉత్తమోత్తమంగా ఉంటాయి. He can speak what he means. And he can mean what he speaks. He is responsible of what he speaks. అంటే
ఉద్దేశించినది చెప్పగలడు, చెప్పినదే చక్కగా ఉద్దేశింపగలడు. కొంచెం ఆ చెప్పిన వాక్యాల ప్రాంతాల్లో ఉంటుందండి అర్థం అన్నట్టుగా ఉండదు. అండ్ ది నెగటివ్ సైడ్, బుధుడు చెడిపోతే ఏమవుతుంది అంటే హీ మే వాంటన్లీ మిస్రిప్రజెంట్ థింగ్స్. అతడు కావలేనని తప్పుదారులు పట్టించగలడు. అంటే హీ నోస్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, బట్ హీ slyly suggests it to a fellow if he wants to just push him. ఇక్కడ ఓ పిటిషన్ పడే మీ పై ఆఫీసర్ మీద చెబుతాడు అంటే వాడిని క్షౌరం చేయదలుచుకుంటే అందుకనే మనకి దిస్ వీక్ ఫెలో he may be a cheat, he may be a liar, అంటే అసత్యవాది. ఒకవేళ మీరు కనిపెట్టి ఏమిటి రైట్ మాట్లాడామని చెప్పినా తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని చెప్పగలడు. అలా కమిట్ కాకుండా అసత్యం ఆడతాడు. he can speak falsehood in such a way that even though you can detect him, he can prove that he is not false, but your understanding is wrong. So he is seldom at fault. వాడి మన తప్పేం లేదు, వాడే పొరపాటు అర్థం చేసుకున్నాడు. అది లెక్క. అట్ ఫాల్ట్, సెల్డమ్ అట్ ఫాల్ట్ అంటే వెరీ రేర్లీ ఈజ్ అట్ ఫాల్ట్, హీ కెనాట్ బి డిటెక్టెడ్. అది వాడి లెక్క. సామాన్యంగా మనకి ఈ ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఉండి కూడా ఆ కోర్టులో వెనకాల తుండుకుంటేసు పడుకుంటారు చూడండి, వాళ్ళలో ఎక్కువ మంది వీళ్ళుంటారు. అదే 2 రూపాయలు ఇస్తే సాక్ష్యాలు చెప్పడానికి ఇక్కడ ప్రొఫెషనల్ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, ప్రొఫెషనల్ సాక్ష్యాంతకాలు చేసేవాళ్ళు ఉంటారు అక్కడ బ్రాహ్మణార్థానికి లాగా. సో పీపుల్, దేర్ ఆర్ ప్రొఫెషనల్స్ who sleep in the compound of a court of law in India, and they are called to speak witness in cases or sign in witness of some papers in the court for some 5 rupees or 10 rupees each. So this fellow belongs to that category. ఇది ఒక తరగతి. ఇది కాక పూర్తిగా ఇంకో తరగతి, దీనికి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. వాక్పటిమ లేనివారు, నోటో నాలిక లేని వాళ్ళు అంటారు. There is another type which has nothing to do with this type, with weak Venus, weak Mercury. People who have no expression, who cannot express their own thoughts, who have no flow in their speech. The sentence suddenly stops and they speak half and then say, do you understand? సగం వరకు సెంటెన్స్ మాట్లాడే ఆ పైన ఈ యజుర్వేదం అదంతా ఉందిలేండి, కాబట్టి మీరందరూ దాన్ని చదవాలి అంటాడు. ఎక్కడ చదువుతారు మీరు? ఒకటి చెప్పింది ఏమిటి అది అది ఇంకా sometimes he may be having a defect in the vocal cords or voice. గొంతులో కానీ స్వరపేటికలలో కానీ డిఫెక్ట్ ఉండవచ్చు. తర్వాత he may have stammering, నత్తి ఉండవచ్చు. he may have a bad memory, జ్ఞాపక శక్తి చాలా వీక్ గా ఉండవచ్చు. వీక్ మెమరీ, పూర్ మెమరీ, ఆర్ ఆల్సో సమ్టైమ్స్ ఏ రాంగ్ మెమరీ. అది మరీ డేంజరస్. ఓ దానికి ఒకటి గుర్తుంటుంది.
వారెవరు వచ్చేళ్ళారంటే వెంకటప్పయ్య గారు వచ్చేళ్ళారంటే వెంకట సుబ్బయ్య గారు వచ్చేళ్ళారని చెబుతాడు. కొంప ఉండిపోతుంది. రాంగ్ మెమరీ అది కూడా ఉంటుంది. ఒక్కోవడం అంటే తప్పుడుగా గుర్తుంటాం. మెర్కురీ సంబంధించినటువంటి గురుడు విజ్డమ్, ఇంటెలిజెన్స్ వేరు, విజ్డమ్ వేరు. జ్ఞానము, ఇంకా జాయ్ సంతోషము, సాటిస్ఫాక్షన్ సంతృప్తి, హ్యాపీనెస్ సుఖపడే రేఖ మోహన ఉంటుంది. When Jupiter is strong, the fellow is very happy with everyone. Even though the other fellow is unhappy, he is happy on the face of the unhappy fellow also. He can make the unhappy fellow happy as far as it is possible. He can eat nice, tasteful, good food, and he can make others enjoy good food. చక్కగా తానింత తిని ఇంకోటికింత పెట్టగలిగినటువంటి బుద్ధి ఉంటుంది. విశాల దృక్పథము, బ్రాడ్ మైండెడ్నెస్, ఉదారత, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్, తర్వాత ఇతరులు సంతోషిస్తూ ఉంటే సంతోషం పడతాడు. ఫీలింగ్ హ్యాపీ టు సీ అదర్స్ హ్యాపీ. When others are happy, he feels happy. తర్వాత ఏ పాజిటివ్ టేస్ట్ టు నో సంథింగ్ గుడ్. మంచి విషయములు తెలుసుకున్నటకు చక్కని ఆసక్తి, ఆస్థ. Therefore, generally, he will be a scholar of traditional things. అంటే సంప్రదాయ సిద్ధములైన విషయములలో బాగా పండితుడై ఉంటాడు. ఆఫెన్ హీ నోస్ ది స్క్రిప్చర్స్. వేదములు, పవిత్ర గ్రంథములు ఏ జాతి అయినా సరే వాడు ఏ జాతికి చెందాడో అందులోనే శుభ్రంగా క్షుణ్ణంగా చదువుకుంటాడు. అండ్ హీ ఈజ్ ఏ పాజిటివ్ ఆప్టిమిస్ట్ who believes in the goodness of people and the existence of God. ఆస్తికుడు, నరజాతిపై విశ్వాసము కలవాడు. ఇది వీడి లక్షణం. జీవో జ్ఞానసుఖే అన్నారు. అందుకని శాస్త్రంలో జీవుడు అంటే బృహస్పతి, జ్ఞానము, సుఖము ఈ రెండింటికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయన్న. కాలాత్మ జనకృత్, కాలపురుషుని యొక్క ఆత్మ సూర్యుడు అన్నారు. మనస్తు హినగుహు, మనస్సు చంద్రుడు అన్నాడు. సత్వం కుజః, సత్వ నిలబడగలగటానికి కుజుడు కారణం అన్నాడు. జ్ఞో బుధో, బుధుడు జ్ఞానం. జీవో జ్ఞానసుఖే అన్నాడు. శితశ్చ మదనో, శుక్రుడు మన్మథుడు అన్నాడు. అంటే వీనస్, సారీ వీడికి నెగిటివ్ ఆస్పెక్ట్, జూపిటర్కి నెగిటివ్ ఆస్పెక్ట్. ది బోస్టర్, ది గ్రేట్ బోంబాస్ట్ అంటే డంబము కొట్టువాడు, డాబుల కోరు, కోతల రాయుడు. He bluffs and bluffs about great achievements. He takes delight in continuously speaking about great things. You see how I am doing it. Then
వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, అందులో చాలా ఉందండి అంటూ ఉంటాడు. ఒక అక్షరం రాదు. తర్వాత ఆల్సో వెన్ దిస్ ఫెలో ఈజ్ ఎ గుడ్ ఈటర్, దట్ ఫెలో ఈజ్ ఏ బ్యాడ్ ఈటర్, హీజ్ ఎ గ్లటన్. అంటే తిండిపోతూ చక్కగా భోజనం అనుభవించడం కాదు, నానా చెత్త తినేసి అజీర్ణ రోగంతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్, డయేరియాస్ ఎట్సెట్రా, బికాస్ హీ కెనాట్ బట్ ఈట్ irrespective of his health, whether he is healthy or not. వాడు తినక ఆ నాలిక ఆపలేడు. ఇది దానగుణం ఉండదు. He is a spendthrift, spends money for foolish purposes, especially for show. అంటే 10 మంది బంధువులు వస్తే గొప్ప ఖర్చు పెట్టేసి వాళ్ళందరికి గుడ్డలు గిడ్డలు పెట్టించేసి, ఎవరినో ఫ్రెండ్స్ వచ్చినట్లయితే తనకు బ్రహ్మాండమైనటువంటి స్థితి ఉంది అని చూపించడం కోసం అని చెప్పి అప్పులు చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేసి చివరికి నెత్తిన చేతులు తెచ్చుకుంటాడు. సో హీఈస్ ఏ షోయీ ఫెలో అండ్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్ హూ స్పెండ్స్ మనీ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ షో, ఏ ఫాల్స్ షో. ఇది బృహస్పతి గారి మంచి చెడ్డలు. శుక్రుడు హీ ఈజ్ ది లార్డ్ ఆఫ్ లవ్, ప్రేమతత్వానికి సంబంధించిన వాడు. ఇట్ మే బి లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, లవ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, లవ్ బిట్వీన్ మదర్ అండ్ సన్, లవ్ బిట్వీన్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్, లవ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. కనుక లవ్ అంటే సెక్స్ అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, అనురాగం, పవిత్ర ప్రేమ, హృదయ ధర్మమునకు వీడు అధిపతి. ప్యూర్ లవ్. When Venus is strong, the fellow is having a love nature and also highly artistic. లలిత కళ, అభిమాని. తర్వాత లలిత కళ, శీలుడు, రెండు ఉంటాయి. హైలీ ఆర్టిస్టిక్ అండ్ ఏ గ్రేట్ అప్రిషియేటర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మెనీ మ్యూజిషియన్స్, మెనీ పోయట్స్, మెనీ డివోటీస్, మెనీ సాంగ్స్టర్స్, మెనీ మెరిటెడ్ యాక్టర్స్, they have a strong Venus, but a noble aspect. The best Venus that an artist has is Rabindranath Tagore. Venus is in his best degrees, in the best position in the horoscope. He is in the 12th degree of Pisces, Meena, with ascendant, లగ్నం అక్కడనే. పరమ పవిత్రమైనటువంటి స్థితి ఉంటుంది అన్నమాట మనిషి. సో దిస్ ఈజ్ వీనస్. అండ్ ఆల్సో ఏ వెరీ ఫైన్ టేస్ట్ అబౌట్ హౌస్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డ్రెస్ అండ్ ఫుడ్. ఇల్లు, వాకిలి, అన్న వస్త్రాదులు మొదలగు విషయముల యందు పరిశుభ్రత, చక్కని నాజూకుతనము కలవాడు. He will have a very fine house. It is a pleasure to see his house. వాడు ఇల్లు కట్టుకున్నట్టంటే వెళ్ళి చూసి రావాలి ఎంత దూరం ఉన్నా అట్లాంటి ఇల్లు. హిస్ బెడ్రూమ్ ఈజ్ వండర్ఫుల్. హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంజాయర్స్ ఆఫ్ లైఫ్. చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. వెన్ వీనస్ ఈజ్ నాట్ వీక్, దేర్ ఈజ్ నో లైసెన్షియస్ నేచర్ ఇన్ హిజ్ ఎంజాయింగ్. ఇట్ ఈస్ ఏ లాఫుల్ ఎంజాయ్మెంట్.
శుక్రుడు మంచి బలంగా ఉన్నప్పుడు కూడని విధంగా ఎంజాయ్ చేయటం ఉండదు. శుభ్రంగా మంచి పద్ధతిలోనే కర్మ అవిరుద్ధం అయినటువంటి కామం అన్నాడు ఎట్లా ఉంటుంది. అండ్ ఈవెన్ మేల్స్ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ వీనస్ విల్ బి delicate and fine, more like a feminine, having feminine tendencies than masculine tendencies in their face and smile and gesture and talk and voice. శుక్రుడు బలముగా ఉన్న జాతకులు పురుషులైనను ముఖ కవళికలయందు కంఠధ్వని యందు నడక తీరుతెన్నులయందు నాజూకుతనము కలిగి ఎక్కువ స్త్రీ లక్షణము కలిగి ఉంటారు. ఈవెన్ మేల్స్ దే స్మైల్ లైక్ ఫీమేల్స్ ఇఫ్ వీనస్ ఈజ్ స్ట్రాంగ్. Mars the opposite. If Mars is strong, even female laughs like a male. And when Venus is weak, Venus జాతకంలో చెడిపోయినట్లయితే వాడు ఇంద్రియ లోలుడు. He is sensuous. He cannot withstand or control his senses. More often he can be a debauchee. స్త్రీ సాంగత్య దోషము, స్త్రీకైతే పురుష సాంగత్య దోషము. అండ్ మోర్ ఆఫెన్ హీ గోస్ ఇన్ టు డ్రింకింగ్, మద్యపానము. అందుకనే మనకి మీరు కోప్పడకపోతే ముక్క చెబుతాం, పెద్దవాళ్ళు సభ్యత ఉన్న చోట చెప్పకూడని ముక్క. ఈ నటులు గాయకులు వీళ్లలో ఈ రెండు లక్షణాలు ఎక్కువ మందికి ఉంటాయి. ఎందుకంటే అంటుబడని వీనస్ చాలా దుర్లభమైనటువంటి వాడు జాతకంలో. డ్రామా కంపెనీ వాళ్ళ అనేటప్పటికి మరి ఎవడో మహానుభావుడిని తీసి పక్కన పెడితే ఈ రెండు ఉంటాయి. సినిమా కంపెనీ వాట అంటే ఈ రెండు మరీ ఉండవచ్చు. ఇట్లా సో drama actors and cinema actors of all ages and all countries, many of them have these two defects. Because Venus in his pure aspect is very rare, rarely found. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, రియల్ ఆర్టిస్ట్స్ ఆర్ ఆల్ వీనస్ ఫెలోస్, సక్సెస్ఫుల్ కమర్షియల్ ఆర్టిస్ట్స్ ఆర్ ఆల్ మెర్క్యూరీ ఫెలోస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జగద్విఖ్యాతులైనటువంటి వాళ్ళంతా బుధుడి కింద ఉంటారు. అంటే వాడికి లఘు బిగులు పట్టు ఉడుపులు తెలుసు, ఎవరిని ఎట్లా పట్టాలి, ఎంత చేయాలి. వాడు హీఈస్ డ్రామాటిక్ ఇన్ హిజ్ లైఫ్, మెర్క్యూరీ. సో హీఈస్ వండర్ఫుల్లీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అంటే హీఈస్ లెస్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ బట్ మోర్ ఆఫ్ ఎ డ్రామాటిస్ట్. సో హీ కెన్ మేక్ హిజ్ మార్కెట్ హిజ్ ఆర్ట్ వండర్ఫుల్లీ. వేరేజ్ పదవులు పొందగలరు. శుక్రుడు బలముగా ఉన్నవారు ఉత్తమ కళాస్రష్టలు కాగలరు. పేరు ప్రఖ్యాతులు విజయము లభింపకపోవచ్చును. ఇది అసలు విషయం. అక్కడక్కడ దెన్ అబౌట్ సాటర్న్. శని దగ్గరికి వస్తున్నాం. కంటిన్యూటీ ఆఫ్ పర్పస్. శని బలీయుడుగా ఉంటే when Saturn is strong in the horoscope, the fellow will have a continuity of purpose. Even after 30 years you find the fellow doing the same thing successfully. అంటే జీవితము ఏకముఖముగా మలచుకొనగలడు.
దీక్ష, పట్టుదల ఇగలం. జీవితమున చక్కగా స్థిరపడగలడు. హీ బికమ్స్ స్టేబుల్ ఇన్ లైఫ్. ఎట్టి సమస్యలనైనను ఎదుర్కొనగలడు. హీ కెన్ స్టాండ్ అగేన్స్ట్ ఎనీ టైప్స్ ఆఫ్ ఆడ్స్ ఆర్ డిఫికల్టీస్. ఎంత శ్రమ కావలసినను పడగలడు. హీ కెన్ ఎగ్జర్ట్, పుట్ ఫోర్త్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎగ్జర్షన్ ఫిజికలీ ఆర్ మెంటలీ. తర్వాత శ్రమజీవులు, కార్మికులు, పనిచేయువారు వారిపై అధికారిగా ఉంటాడు. హార్డ్ వర్కర్స్ అండ్ లేబరర్స్ విల్ బి అండర్ హిమ్ అండ్ హీ విల్ బి హ్యావింగ్ ఏ హోల్డ్ ఓవర్ దెమ్. నాయకులు కాదు, చక్కగా వాళ్ళని పోషించి వీళ్ళు బతికేవాళ్ళు. అది కేకలేస్తే ఏమొస్తుంది? దిస్ ఈజ్ ఏ ఫ్యాక్చువల్ ఫెలో. నాయకులు ఊరికే వాళ్ళని రెచ్చగొట్టడం, రోడ్డు మీద అర్పించడమే కానీ సాయంత్రం మళ్ళీ వదిలిపెట్టేస్తాడు. వాడి నీ తిండి నువ్వు తినంటాడు. అదేం లాభం? బాధ్యత గలవాడు. దిస్ ఇస్ ఏ రెస్పాన్సిబుల్ ఫెలో. హీ హోల్డ్స్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అపాన్ హిమ్సెల్ఫ్. సర్టన్ బాగుంటాయి which nobody can dare to do it. Dangerous responsibility. ఎంత లోతులలోనికైనను పోయి పరిశీలించి సత్యగ్రహణము చేయగలదు అతని మనసు. ఎంత లోతులలోనికైనను పోయి పరిశీలన చేసి సత్యగ్రహణము చేయగలదు. హిస్ మైండ్ కెన్ పెనిట్రేట్ ఇంటూ ఎనీ అమౌంట్ ఆఫ్ డెప్త్ అండ్ ఫైండ్ అవుట్ ది రియల్ పొజిషన్ ఆర్ ట్రూత్. అంటే గ్రేట్ రీసెర్చ్ స్కాలర్స్, తర్వాత గ్రేట్ సైంటిస్ట్స్ who work for tens of years and then discover something great, invent. ఎవడు చెడ్డవాడు కదా వీళ్ళలో. ఇప్పుడు జేబు దొంగ పోలీస్ చెడ్డవాడు అనడు. వాడికి చెడ్డవాడే మరి కా, కానీ వీళ్ళు జేబు కొట్టేమని ఎవడు చెప్పాడు అసలు? So, when Saturn is afflicted, the fellow is unfortunate in life. అదృష్టము లేదు, ఏదియో కలిసి రాదు. శని వీక్ అయితే, దుర్బలుడైనచో అదృష్టము లేదు, ఏదియో కలిసి రాదు. యావజ్జీవము శ్రమ మిగులును. Exertion is his lot all through his life. ఇతరులచే దురర్థము చేసి కొనబడును. He is always misunderstood by others. Misjudged and many times victimized. అంటే అతని గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని చివరికి శిక్ష మొదలైనవి కూడా లేనటువంటి వాటికి శిక్షించడం వస్తుంది. పూర్వకర్మ ఫలం ఇక్కడ అనుభవిస్తూ ఉంటాడు అనమాట. అన్యాయమునకు గురి అవుట అవుతుంది. అండ్ జనరల్ హార్డ్ ఫిజికల్ మాన్యువల్ వర్క్, లేబర్. భారవాహి అంటారు. అంటే బరువు పనులను భౌతిక శరీరంతో చూస్తూ బ్రతకవలసి వస్తుంది. There will be times when he suffers from utter poverty. Problem to eat. పేదరికము అనుభవింపవచ్చును జీవితమున.
దాంపత్య సుఖము ఉండదు, తక్కువ ఉన్నా. కాంజుగల్ హ్యాపీనెస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఆబ్స్టికల్స్. ఫ్యామిలీ లైఫ్ నాట్ సో హ్యాపీ. అండ్ మెనీ పీపుల్ లివ్ అన్మ్యారీడ్. వీళ్లలో సామాన్యంగా వివాహం చేసుకుందామని ఎక్కువ మందికి కొందరు, ఉన్నా కూడా వీలు పడిన వాళ్ళు కొందరు. అట్లా ఇలా గడిపేద్దామని. అండ్ జనరలీ అన్హెల్దీ. ఎక్కువ కాలం జీవితంలో అనారోగ్యం ఉండదు. నో ఎంతోజియాజం, ఉత్సాహం లేదు. ఇది శని గురించి. కనుక ఈ గ్రహములు జాతకమునందు బలంగా ఉంటే ఈ లక్షణాలు ఇస్తాయి, దుర్బలంగా ఉంటే ఆ లక్షణాలు ఇస్తాయి. ఆత్మ జనకృతం. కనుక ఆత్మ అనేటువంటి వాడు సూర్యుడు, మనస్సు అనేవాడు చంద్రుడు, సత్వం కుజ, సత్వం అనేవాడు కుజుడు, జ్ఞో వచ, కుజుడు వాక్కు, జ్ఞానసుఖే, జ్ఞానము సుఖము బృహస్పతి, శితశ్చ మదన, మన్మధుడు శుక్రుడు, దుఃఖం దినేశాత్మజ. అంటే శని దుఃఖము నాకు కారకుడు. అంటే శని బలంగా ఉంటే, అంటే ఇవన్నీ బలంగా ఉంటే మంచి లక్షణాలు ఉంటాయి, దుర్బలంగా ఉంటే చెడ్డ లక్షణాలు ఉంటాయి. శని బలంగా ఉంటే దుఃఖం తక్కువ ఉంటుంది, దుర్బలంగా ఉంటే దుఃఖానుభూతి ఎక్కువ ఉంటుంది జీవితంలో. మరి ప్రతివాడికి ఉంటుంది కదా, మానవ జన్మ వచ్చిన వాడికి. అది వీడి పోర్ట్ఫోలియో. రేపు చెప్తాం. హోమియోపతి టైంలోకి వచ్చేసాం. శాంతి చేయవలసిన విధానంగా చేస్తే వాళ్ళు మార్పు రావాలి. ది ప్లానెటరీ డిఫెక్ట్ will be rectified only if there is a transformation in the psychological setup of the person. To that effect you can do it. అది లేకపోతే వీడి బదులు పురోహితుడు శని జపం చేసేస్తే మరి నువ్వులు వాడికి ఇస్తారు, వాడికి ఆరోగ్యం బాగుపడుతుంది, వీడికి ఏం లాభం లేదు. శుభ్రంగా నువ్వుల నూనెతో పచ్చంతో ఆహారం చేసి, నువ్వుల చిమ్మిరి మొదలైన వాటితో వ్రతాహారం పెట్టి, ఒంటికి నువ్వుల నూనెతో స్నానం చేయిస్తూ దీక్షతో కనుక చేస్తే వీడికున్న రోగాలని వెళ్ళిపోతాయి. శని తేడా ఉంటాయి. అది శనికి నువ్వులంటే. శని నువ్వులంటే ఇవన్నీ చేయాల్సి వస్తుందని వాడికి ఇచ్చేయండి అంటారు, పోతే వాడు పోతాడని. అంటే థియరీ రైటే గానీ అప్లికేషన్ రాంగ్. అలాగే ఒక 10 నిమిషములు టీ బ్రేకు. 7 ప్రధానమైనటువంటి గ్రహములకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈరోజు కదిలించారు మళ్ళీ. దిస్ ఈస్ డిస్టర్బ్. This is ఇప్పుడు వర్క్ చేస్తుంది. అది టార్పాలిన్ దాన్ని తగులుతున్నట్టుంది, గట్టిగా తగిలితే ప్రెస్ చేస్తున్నట్టుంది. 7 గ్రహముల యొక్క ప్రభావములు. గ్రహములు బలంగా ఉంటే ఏం ప్రభావం చేస్తాయి, దుర్బలంగా ఉంటే ఏం ప్రభావం చేస్తాయి అనేది నిన్న 7 గ్రహాలకి చూశాము. మిగిలినటువంటి గ్రహాలకి అట్లా ఉంచి ఈ ప్రధాన గ్రహములే అందరి మీద ఎక్కువగా పనిచేసేవి. మిగిలిన గ్రహాలకి విశేషంగా ప్రత్యేకమైన లెసన్లో చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రహములు బలంగా ఉంటాం అంటే ఏమిటి, దుర్బలంగా ఉంటాం అంటే ఏమిటి చెప్పుకున్నాం. We have seen how the planets influences the first 7 planets
when they are strong and when they are weak. What is the positive effect and the negative effect of each planet we have seen. And when a planet is strong by position, it gives a good influence and a positive influence. When a planet is weak, it exerts a negative influence upon the person. At the time of birth, if the planet is strong, it is good. If the planet is weak, it is bad. Now we will try to understand when a planet is strong and when a planet is weak. ఈ 12 రాసులు ఒక చక్రంగా వేసుకుంటారు. జాతక చక్రం అని అంటారు దాన్ని. జన్మకాలంలో ఈ గ్రహాలు ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో వేసుకోవాలి. ఆ వేసుకునటానికి కావలసినటువంటి పుస్తకం పంచాంగము అని అంటారు. ఆ పంచాంగంలో జనన తేదీకి జనన కాలానికి మనం చూసుకుని గ్రహాలను గుణించుకుని ఈ చక్రంలో వేసుకోవాలి.